Gurubhyo Namaha. Today class is partial fractions. Class number 9. In previous classes, 3 methods completed. Method 1, method 2, method 3 by resolving partial fractions. Okay, when the proper fraction is given to resolve the partial fractions by using 3 methods. Method 1, f of x by g of x contains non-repeated linear factors. Method 2, f of x by g of x is a proper fraction, g of x contains repeated linear factors. Method 3, f of x by g of x contains non-repeated irreducible factors. Now I am going to explaining method 4. g of x contains repeated irreducible factors. Okay, this is the last method in ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ని మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఆ ప్రాపర్ ఫ్రాక్షన్స్లో పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద రిసాల్వ్ చేయడానికి 4 మెథడ్స్ ఉన్నాయి. అందులో 3 మెథడ్స్ వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఈ ప్రాపర్ ఫ్రాక్షన్స్లో లాస్ట్ మెథడ్ ఏంటంటే కనుక మెథడ్ నెంబర్ 4. ఈ మెథడ్ నెంబర్ 4 ఏం చెప్తుంది మనకి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ వెన్ జీ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 జీ ఆఫ్ ఎక్స్ కంటైన్స్ రిపీటెడ్ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్. అంటే మెథడ్ 1 మెథడ్ 2 ఒకేలా ఉంటుంది, సేమ్ వర్కింగ్ ప్రాసెస్ కానీ కన్సిడరేషన్ కానీ. మెథడ్ 3 మెథడ్ 4 వర్కింగ్ ప్రాసెస్ ఒకేలా ఉంటుంది, కన్సిడరేషన్ కూడా ఒకేలా ఉంటుంది. ఆ ఫ్యాక్టర్స్ రిపీట్ అయినప్పుడు మనం కన్సిడరేషన్ మారుతుంది తప్ప లీనియర్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు సింగిల్ అన్నోన్ వాల్యూ తీసుకుంటాం. అదే నాన్ లీనియర్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు ఒక ఎక్స్ వేరియబుల్ తోటి 2 అన్నోన్ వాల్యూస్ని కనెక్ట్ అయ్యే విధంగా తీసుకుంటాం అన్నమాట. అంటే ఏఎక్స్ ప్లస్ బి ఆ విధంగా అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చేసేది కూడా మెథడ్ 3 కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే మెథడ్ 4లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా చేయగలం. అయితే మెథడ్ 4లోకి వచ్చేటప్పటికి ఒక లీనియర్ ఫ్యాక్టర్ కనుక ఉందనుకోండి, మనకి మిగతా వాల్యూస్ని ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేసి మిగతా వాల్యూస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లీనియర్ ఫ్యాక్టర్స్ లేవనుకోండి, ఈక్వేషన్ ఫామ్ చేసుకుని వాటి యొక్క కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేయడం వల్ల మళ్ళీ ఈక్వేషన్స్ ఫామ్ అవుతాయి. ఆ ఈక్వేషన్స్ నుంచి అన్నోన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయవలసి వస్తుంది అనమాట. అందుకని మనకి ఒక లీనియర్ ఫ్యాక్టర్ కనుక జీ ఆఫ్ ఎక్స్లో కనుక ఉంటే కనుక మనం అన్నోన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 1 ఇన్ మెథడ్ 4. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం, రిసాల్వ్ x by x minus 1 into x square plus 1 whole square into partial fractions. Okay, here method 4 says that g of x contains repeated, non-repeated linear factors or irreducible factors. మెథడ్ 4లో వచ్చేటప్పటికి మొత్తం మెథడ్ 1 మెథడ్ 2 మెథడ్ 3 మెథడ్ 3 వరకు కూడా ఉండొచ్చు అన్నమాట. అంటే లీనియర్ ఫ్యాక్టర్స్ రిపీట్ అవ్వచ్చు, రిపీట్ కాకపోవచ్చు. irreducible ఫ్యాక్టర్స్ రిపీట్ అవ్వచ్చు, రిపీట్ కాకపోవచ్చు. సో ఇన్ దిస్ కేస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఏ irreducible ఫ్యాక్టర్, దట్ మీన్స్ నాన్ లీనియర్ ఫ్యాక్టర్. దిస్ ఫ్యాక్టర్ రిపీటెడ్ 2 times, but here x minus 1 is a linear factor. So one linear factor and repeated 2 times irreducible factor. Okay, what is the solution? What is given? X by x minus 1 into x square plus 1 whole square. What is our consideration? So linear factor, unknown value a by x minus 1 plus here x square plus 1 is a irreducible factor. That factor repeated 2 times. So our consideration is bx plus c by x square plus 1. ఓకే, ఫస్ట్ అంటే మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అనే నాన్ లీనియర్ ఫ్యాక్టర్ 2 times రిపీట్ అయింది. ఫస్ట్ టైంకి ఎలా రాసుకోవాలి? బిఎక్స్ ప్లస్ సి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఏబిసి అన్నోన్ వాల్యూస్. నెక్స్ట్ కంటిన్యూషన్ డిఎక్స్ ప్లస్ ఈ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఈ విధంగా కన్సిడర్ చేసుకోవాలి. అంటే మెథడ్ 2లో మనం ఏ విధంగా అయితే చేసాం అదే విధంగా ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్, అంతే డిఫరెన్స్ అనమాట. మెథడ్ 2 మెథడ్ 4 సిమిలర్గానే ఉంటాయి కన్సిడరేషన్. కాకపోతే ప్రాబ్లం ఎలా ఉంటుంది? అన్నోన్ వాల్యూ సింగిల్గా తీసుకుంటాం మెథడ్ 2లో, అది మెథడ్ 4లోకి వచ్చేటప్పటికి ఈ విధంగా తీసుకుంటాం అన్నమాట. ఓకే, అవర్ కన్సిడరేషన్ ఈజ్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై లీనియర్ ఫ్యాక్టర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి బై ఫస్ట్ నాన్ లీనియర్ ఫ్యాక్టర్ ప్లస్ డిఎక్స్ ప్లస్ సి బై రిపీటెడ్ నాన్ లీనియర్ ఫ్యాక్టర్, దట్ మీన్స్ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ నుంచి మీకు తెలిసినదే, దట్ ఈక్వల్ టు టేక్ ఎల్సిఎం. వాట్ ఈజ్ ఎల్సిఎం? ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏదైతే అవుతుందో అదే ఎల్సిఎం ఇక్కడ. సో ఏ ఇంటూ రైట్ వాట్ వాల్యూ? ఏ వాల్యూ రాయాలి ఇక్కడ? ఏ ఇంటూ ఈ ఎక్స్ మైనస్ 1 రిమూవ్ చేసింది అంటే ఎక్స్ మైనస్ 1 రిమూవ్ చేసేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఇది రిమూవ్ చేయాలి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 టైం రిమూవ్ చేస్తే కనుక ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1
ప్లస్ డిఎక్స్ ప్లస్ ఈ ఇంటూ రిమూవ్ దిస్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ రిమూవ్ చేసేస్తే ఎక్స్ మైనస్ 1. ఓకే, సో హియర్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఎప్పుడు కూడా బోత్ సైడ్స్ డినామినేటర్లో ఉన్న వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. యూ గెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. సో ఇన్ దిస్ ఈక్వేషన్ లీనియర్ ఫ్యాక్టర్ ఎగ్జిస్ట్ x minus 1 by applying substitution method. That means x minus 1 is equal to 0. ఈ వాల్యూ అంతా కూడా 0 అయిపోతుంది, ఇది కూడా 0 అయిపోతుంది. వీ గెట్ వాల్యూ ఏ. ఒక వాల్యూ వచ్చిందంటే రిమైనింగ్ అన్ని వాల్యూస్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏం చేయాలంటే కనుక ఒక లీనియర్ ఫ్యాక్టర్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి బై అప్లయింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ వీ గెట్ ది ఏ వాల్యూ. ఇంకా రిమైనింగ్ వాల్యూ ఎన్ని రావాలి, మొత్తం ABCDE 5 వాల్యూస్ రావాలి. ఒక వాల్యూ వచ్చింది. రిమైనింగ్ వాల్యూస్ అన్నీ కూడా మీకు ఈక్వేషన్ తయారు చేసుకుని ఈక్వేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్స్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఎక్స్ కోఎఫిషియంట్ కాన్స్టెంట్స్ ఇవి కంపేర్ చేయడం దట్ వీ గెట్ ది సమ్ ఈక్వేషన్స్. బై సాల్వింగ్ దట్ ఈక్వేషన్ వీ గెట్ ది రిమైనింగ్ అన్నోన్ వాల్యూస్. దట్ అన్నోన్ వాల్యూస్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ దిస్ ఈక్వేషన్ 1 వీ గెట్ ది రిక్వైర్డ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకే, దిస్ ఈస్ ది ప్రాసెస్. ఓకే, పాలినామియల్స్ని మల్టిప్లై చేయడం మంచి నాలెడ్జ్ ఉంటే కనుక మనకి ఎక్కడ కూడా మిస్టేక్స్ రావు. చూడండి, దీన్ని A+B హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసి ఏ పెట్టి మల్టిప్లై చేయండి. మొత్తం ఈ 3 టర్మ్స్ని కూడా మల్టిప్లై చేయండి. తర్వాత ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తే కనుక నాకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కనుక ఇక్కడ x⁴ కోఎఫిషియంట్ కామన్ తీయండి. x⁴ కోఎఫిషియంట్ A, x⁴ కోఎఫిషియంట్ B అంటే x⁴ కామన్ తీస్తే A+B, మళ్ళీ x³ కామన్ తీస్తే -B + C, x² కామన్ తీస్తే 2A + B - C + D. చూసుకోవాలి ఇక్కడ, ఇదిగో x² 2A, నెక్స్ట్ x² + B + B, నెక్స్ట్ x² - C, నెక్స్ట్ x² + D. ఓకే, టోటల్గా x² కోఎఫిషియంట్ మరి ఇదంతా కూడా మొత్తం సమ్మేషన్లో అన్నీ చూసుకుని టోటల్గా x² కామన్ తీస్తే దిస్ వన్, నెక్స్ట్ x కామన్ తీస్తే -B + C - D + C. లాస్ట్ కాన్స్టెంట్ ఏంటి, కాన్స్టెంట్ అంటే వితౌట్ x టర్మ్స్ మాట. ఇలా చెక్ చేసుకుంటే వెళ్తే A వితౌట్ x టర్మ్, నెక్స్ట్ -C, నెక్స్ట్ -E దట్ ఈక్వల్ టు A - C. చూడండి ఇక్కడ A -C -E ఈక్వేషన్ నెంబర్ 7. అలా ఈక్వేషన్ ఫామ్ అవుతాయి అన్నమాట. అయితే మనకి 1 లీనియర్ ఫ్యాక్టర్ ఎగ్జిస్ట్ అయింది. వెంటనే మనం ఏం చేస్తామంటే కనుక x - 1 0 చేద్దాం. అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ ఈజ్ అప్లికబుల్. ఓకే, పుట్ x - 1 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2 ఇంప్లైస్ put x minus 1 is equal to 0, x is equal to 1. 2 implies a is equal to 1/4. ఆ x is equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తుంటే మనకి ఏ వాల్యూ వచ్చేసింది 1/4. లీనియర్ ఫ్యాక్టర్ ఇవ్వటం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి, సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి 1 వాల్యూని గెయిన్ చేసాం అనుకోండి, రిమైనింగ్ వాల్యూస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా చూడండి, నెక్స్ట్ ఏ వాల్యూ తెలిసిపోయింది. వీ అబ్జర్వ్ దట్ ఈక్వేషన్ నెంబర్ 3 a plus b is equal to 0. సో a plus b is equal to 0, b is equal to -a. A well known value that equal to -1/4, b is equal to -1/4. A తెలిసిపోయింది, b తెలిసిపోయింది. నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 4 -b plus c is equal to 0, -b plus c is equal to 0, c is equal to -1/4. సో c is equal to -1/4. చూడండి, ఒక లీనియర్ ఫ్యాక్ట్ ప్రాబ్లంలో ఈ మెథడ్ 4లో ఈక్వేషన్స్ అన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. అన్నిటిని సాల్వ్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ ఒక్కసారి కనుక మీరు తెలివిగా ఆలోచించి ఒక్క లీనియర్ ఫ్యాక్టర్ ఉంది బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేస్తే కనుక ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఇంకా ఆటోమేటిక్గా రిమైనింగ్ వాల్యూస్ అన్ని ఆటోమేటిక్గా మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఏ తెలిసిపోయింది, బి తెలిసిపోయింది, సి తెలిసిపోయింది. ఈక్వేషన్ నెంబర్ 5లోకి రండి. 2a plus b minus c plus d, దీని నుంచి d వాల్యూ వచ్చేస్తుంది. ఏ బి సిడీలు తెలిసిపోయినాయి. ఈక్వేషన్ నెంబర్ 6కి రండి. -b ప్లస్, లేదా ఈక్వేషన్ నెంబర్ 7కి వెళ్ళండి. ఏ తెలుసు, టీ తెలుసు. ఏది సింపుల్గా ఉంటే సింపుల్గా ఉన్న ఈక్వేషన్ తీసుకోవాలి. ఇది తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు. దిస్ ఈస్ వెరీ సింపుల్. సో a - c - e ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి ఈ వాల్యూ వచ్చేసింది. వీ గెట్ ది 5 వాల్యూస్ a b c d e. అలాగా మనకి ప్రాబ్లం అవడానికి పెద్దదే, కానీ మనకి లక్కగా ఒక లీనియర్ ఫ్యాక్టర్ ఉంది ఇందులో. లీనియర్ ఫ్యాక్టర్ లేదనుకోండి, అప్పుడు మనకు ఈ ఈక్వేషన్స్ అన్నిటిని కూడా మన నాలెడ్జ్ అంతా ఉపయోగించి ఈక్వేషన్లు అన్నింటిని సాల్వ్ చేసి ఏదో ఒక వాల్యూ పట్టుకోవాలన్నమాట. ఇంకా అక్కడ నుంచి ఆటోమేటిక్గా అన్ని వాల్యూస్ వచ్చేస్తాయి. ఇక్కడ మీరు చేయవలసినటువంటి హార్డ్ వర్క్ ఏంటి, ఈక్వేషన్స్ని సాల్వ్ చేయగలగాలి. ఒకవేళ వెన్ ఎవర్ g of x నాట్ కంటైనింగ్ లీనియర్ ఫ్యాక్టర్,
లీనియర్ ఫ్యాక్టర్ ఇస్తే చాలా ఈజీగా వచ్చేస్తే, లీనియర్ ఫ్యాక్టర్ ఇవ్వకపోతే కనుక మీరు ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం మంచి నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ లేకపోతే కనుక వీటిని మనం సాల్వ్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఓకే, ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది నేను ఒకసారి చేసి చూపించాను కదా. ఏ ప్లస్ సి ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ చేసి అవన్నీ కూడా ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఓకే, సో మీరు చేయవలసినటువంటి వర్క్ అదే, దీని మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి. మనం ఈక్వేషన్స్ పర్ఫెక్ట్గా సాల్వ్ చేయగలుగుతున్నాం లేదా. ఓకే, చూడండి, నేను ఒక లీనియర్ ఈక్వేషన్ ఉంది కాబట్టి ఏ వాల్యూ ఎలా వచ్చేసింది, దాని నుంచి బీసీలు వచ్చేసినాయి. ఇంకా మనకు కావాల్సింది ఏంటి, డి వాల్యూ ఈ వాల్యూ. ఆ డి వాల్యూ ఈ వాల్యూ ఏంటంటే కనుక నేను ఈక్వేషన్ నెంబర్ 6లో సబ్స్టిట్యూట్ చేసి ఈ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తాను, 7లో సబ్స్టిట్యూట్ చేసి ఈ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తాను. టోటల్గా మనకి అన్నోన్ వాల్యూస్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేసినట్టే. దట్ వాల్యూస్ ఆర్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 వి గెట్ ది పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ గివెన్ ప్రాపర్ ఫ్రాక్షన్ x/x-1 × x² + 1 హోల్ స్క్వేర్. ఈ విధంగా మెథడ్ 4లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇలాగ చేయాలి. ఇందులో కొంచెం సింప్లిఫికేషన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే సాల్వ్ చేయటం, ఈక్వేషన్ సాల్వ్ చేయటం, ప్లస్లో మైనస్లో ఎడిషన్స్ ఇవన్నీ కూడా కేర్ఫుల్గా చేయాలి. ఏ ఒక్కటి మైనస్ తేడా వచ్చినా ప్లస్ తేడా వచ్చినా మొత్తం ఎంటైర్ ప్రాబ్లం అంతా కూడా రాంగ్ అయిపోతుంది. అందుకని ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చేసేటప్పుడు. ఓకే, నేను రిమైనింగ్ డి వాల్యూ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి చూపిస్తాను. ఇవి చెరిపేసి ఇక్కడ చేస్తాను నేను. చూడండి, ఈక్వేషన్ 5. వాట్ ఈస్ 5? దిస్ ఈస్ 5. 2a + b - c + d = 0. 5 implies a value 1/4, b value -1/4, plus into minus minus, c value -1/4, minus into minus plus d. ఈ రెండు వాల్యూస్ క్యాన్సిల్ అయిపోయినాయి. 2 times ఇందులో క్యాన్సిల్. 1/2 plus d = 0, d = -1/2. 4 values, we get the 4 values. Last value e. Take this equation number 7. a minus c minus e = 0. That equal to a 1/4, c ఆల్రెడీ మైనస్ ఉంది, -1/4, minus e, minus into minus plus 1/4 plus 1/4 1/2. సో మైనస్ ఈ పక్క తీసుకెళ్తే ఈ. సో 1/4 plus 1/4 1/2. e = 1/2. We get all these values. a 1/4, b -1/4, c -1/4, d -1/2, e 1/2. These values substituting in 1, we get the required partial fractions. So a is equal to 1/4. b is equal to -1/4 into x, c is equal to -1/4, plus అలా మైనస్ అయిపోతుంది, by x² + 1, plus d -1/2 into x plus e 1/2. ఓకే, సో 1/4 into x - 1. చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ కామన్ తీస్తే కనుక ఇది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే కూడా x + 1/4 into x² + 1. ఇక్కడ చూడండి, -1/2 x + 1/2. మైనస్ కామన్ తీసామనుకోండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్. అప్పుడు ఇక్కడ x -2 మైనస్ పెట్టి మల్టిప్లై చేస్తే ప్లస్ అయిపోతుంది. అంటే 1/2 into x - 2 / x² + 1 హోల్ స్క్వేర్. దీస్ 3 ఆర్ ది పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ గివెన్ ప్రాపర్ ఫ్రాక్షన్ x/x - 1 into x² + 1 హోల్ స్క్వేర్. ఒకవేళ ఈ సింప్లిఫికేషన్ చేయటం మీకు రాలేదనుకోండి, దీన్ని మీరు ఇలా వదిలేయచ్చు. ఇలా వదిలేస్తే సరిపోతుంది. తప్పులు మట్టుకు చేయకూడదు. పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద స్ప్లిట్ చేసేటప్పుడు మ్యాక్సిమం సింప్లిఫికేషన్ చేసే నాలెడ్జ్ నీకు ఉంటే కనుక చేయి, లేకపోతే కనుక అక్కడితో వదిలేయి. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఓకే, దిస్ ఈజ్ ది వర్కింగ్ ప్రాసెస్ ఆఫ్ మెథడ్ 4. మెథడ్ 4లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ విధంగా చేయాలి. ఇక్కడ ఎక్కువ వర్క్ ఈక్వేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఆ వాల్యూస్ కరెక్ట్గా చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 2. అబ్జర్వ్ దట్ ప్రాబ్లమ్ నెంబర్ 2, x + 3/1 - x² into x² + 1. That means resolve this into partial fractions. But here 1 minus x is a linear factor. That linear factor repeated 2 times. But here x² + 1 is a irreducible factor. That means non-linear factor. Mari the method 4 says that g of x contains repeated linear factors. అంటే మనకి మెథడ్ 4లో మనకి g of x ఎలా ఉండాలి, రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్. అంటే రిపీటెడ్ నాన్ లీనియర్ ఫ్యాక్టర్స్. ఇది నాన్ లీనియర్ ఫ్యాక్టర్ రిపీట్ అవ్వాలి. అంటే మెథడ్ 4లోకి వచ్చేటప్పటికి ఆ ప్రాబ్లం ఎలాగైనా ఉండొచ్చు అన్నమాట. అంటే మెథడ్ 2లో ఉన్నటువంటి లీనియర్ ఫ్యాక్టర్స్ రిపీట్ అవ్వచ్చు, మెథడ్ 3లో ఉన్నటువంటి నాన్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, అక్కడ రిపీట్ అవ్వచ్చు, రిపీట్ అవ్వకపోవచ్చు. మొత్తం అన్నీ కూడా మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3, మెథడ్ 4 మనం కంప్లీట్గా నేర్చుకుంటే అన్ని మెథడ్స్ కూడా కంప్లీట్గా వచ్చినట్టే. చూడండి, ఇక్కడ 1 minus x² linear factor repeated 2 times, x² + 1 a reducible factor. What is our consideration? లీనియర్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఏ సింగిల్ అన్నోన్ వాల్యూ తీసుకోవాలి. అలాగే 2 times రిపీట్ అయింది కాబట్టి మెథడ్ 2లో ఎలాగైతే కన్సిడర్ చేసుకుంటామో అదే కన్సిడరేషన్ ఇక్కడ వరకు చేయాలి, 1 minus x² వరకుని. నెక్స్ట్ x² + 1 వచ్చేటప్పటికి మెథడ్ 3లోకి రావాలి. మెథడ్ 3 ఏం చెప్తుంది, g of x కంటైన్స్ నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ అయితే కన్సిడరేషన్ ఏంటి,
రెండు అన్నోన్ వాల్యూస్ని ఎక్స్ వేరియబుల్ తోటి కనెక్ట్ చేయాలి. సో ద సొల్యూషన్, ఓకే, వాట్ ఈస్ గివెన్? ఎక్స్ ప్లస్ 3/1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. Thus consideration is method 2. In method 2, linear factors repeated so many times that equal to 2 times, that equal to a by 1 minus x plus b by 1 minus x whole square plus ఇక్కడ వరకు మెథడ్ 2 వరకు ఫాలో అవుతాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటోడికి మెథడ్ 3, బికాస్ g of x contains non-linear factor. Okay, x square plus 1. Our consideration is a completed, b completed, cx plus d by x square plus 1. ఇది కన్సిడరేషన్. అంటే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. రిపీట్ అయినప్పుడు లీనియర్ ఫ్యాక్టర్స్ రిపీట్ అయితే ఏ విధంగా తీసుకోవాలో మీకు తెలుసు, నాన్ రిపీటెడ్ అయినప్పుడు ఏ విధంగా తీసుకోవాలో తెలుసు, అలాగే ఇర్రిడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఏ విధంగా కన్సిడర్ చేసుకోవాలో చూసుకోవాలి. దాని ప్రకారం మనం కన్సిడర్ చేసుకుని దీన్ని 1 అనుకుంటాం. ఇక్కడ నుంచి అంతా కూడా సేమ్ ఏంటి, మనకి ఎల్సిఎం తీసుకుంటాం, సింప్లిఫికేషన్ చేస్తాం, ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, వీ గెట్ ది పార్షియల్ ఫ్రాక్షన్స్. అయితే ఇక్కడ మనకి ఒక లీనియర్ ఫ్యాక్టర్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి మనం ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే రిమైనింగ్ వాల్యూస్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను బోర్డు మీద అంతా చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీరు నోట్స్లో కాపీ చేసుకుందరు కానీ. ఓకే, ఈ వర్కింగ్ ప్రాసెస్ అంతా కూడా మీకు తెలుసు కాబట్టి ప్రాబ్లం అంతా కూడా నేను 2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేశాను. ఏంటిది? ఎల్సిఎం తీసుకోవడం ఏమవుతుందంటే కానీ ఎల్సిఎం ఇక్కడ ఏదైతే ఉందో అదంతా కూడా ఎల్సిఎం అవుతుంది. మీకు చెప్పాను ఎప్పుడు కూడా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లో ఈ క్వాంటిటీ క్యాన్సిల్ అయిపోతుంది ఆఫ్టర్ ఎల్సిఎం. ఓకే, ఎలా తీసుకోవాలి? 1 మైనస్ ఎక్స్ క్యాన్సిల్ చేయాలి, తెలుసు కదా, ఎక్కువగా దీనికి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత వీ గెట్ ది ఈక్వేషన్ నెంబర్ 2. అయితే లీనియర్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి దీనికి ఈక్వేషన్ నెంబర్ 2 అని చెప్పాను. అంటే ఎక్స్ 1 మైనస్ ఎక్స్ ప్లస్లో 0 చేస్తే ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, వీ గెట్ ది బి వాల్యూ. ఓకే, దానికంటే తర్వాత మనం ఏం చేసేయాలంటే కనుక ఈ ఈక్వేషన్ నెంబర్ 2ను ఉపయోగించుకుని ఇవి రెండు మల్టిప్లై చేసి దీన్ని ఇది పెట్టి మల్టిప్లై చేసి ఇది 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసి దీన్ని మల్టిప్లై చేసి ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కాన్స్టెంట్ టర్మ్స్ రాసుకుంటే ఇది ఈక్వేషన్ నెంబర్ 3. అయితే ఈ ఈక్వేషన్ నెంబర్ 3 కంటే ఈ ఈక్వేషన్ నెంబర్ 3 మనకు తర్వాత ఉపయోగపడుతుంది. ఫస్ట్ మనం ఈక్వేషన్ నెంబర్ 2 ఉపయోగించుకుంటాం బై యూటిలైజింగ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో పుట్ 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇది 0, ఇది 0, వీ గెట్ ది బి వాల్యూ. బి వాల్యూ ఎలా వచ్చింది ఇక్కడ నేను చూపించాను, బి ఈజ్ ఈక్వల్ టు 2 ఒక వాల్యూ వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ నుంచి సబ్స్టిట్యూషన్ మెథడ్ పనిచేయదు. అప్పుడు మనం ఏం చేయాలి? ఈక్వేషన్ నెంబర్ 3 ఉపయోగించుకోవాలి. ఈక్వేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కోఎఫిషియంట్స్ కాన్స్టెంట్ అవసరమైతే ఉపయోగించుకుందాం. అందుకని ఈ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ? సో మైనస్ ఏ ప్లస్ సి. మరి ఇక్కడ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ లేదు కదా, ఓన్లీ ఎక్స్ టర్మ్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ లేదు కాబట్టి మైనస్ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, అది ఈక్వేషన్ నెంబర్ 4. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ ప్లస్ బి మైనస్ 2c ప్లస్ డి, హియర్ లేదు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఇది కూడా 0, ఈక్వేషన్ నెంబర్ 5. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ ఏ ప్లస్ సి మైనస్ 2d is equal to, here x coefficient is 1. Okay, that equal to, this equation is equal to x coefficient is a plus b minus 2c plus d, this is x coefficient. Okay, minus a plus c minus 2d is equal to 1. అయితే కాన్స్టెంట్ కంపేర్ చేయలేదు, అది అవసరం వచ్చినప్పుడు మనం అవసరమైతే యూజ్ చేసుకోవాలి. అన్ని ఈక్వేషన్స్ యూజ్ చేయాలని రూల్ ఏం లేదు, అన్ని కోఎఫిషియంట్స్ని కంపేర్ చేయాలని రూల్ ఏం లేదు ఇక్కడ. ఓకే, మనకు కావాల్సినవి మనం గెయిన్ చేసుకోవాలంతే. సో ఇప్పుడు అయిపోయింది, అది బి వాల్యూ మనకు వచ్చింది. అయితే మరి ఇంకొక వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి రాదు. మరి ఎందువల్లంటే ఈక్వేషన్స్ అన్నీ చూడండి, ఎందులో కూడా బి లేదు. సో ఈ రెండే ఉన్నాయి, ఇందులో మనకి రెండు కూడా అన్నోన్ వాల్యూస్, ఇది ఉపయోగపడదు. ఇందులో కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే కనుక టు అబ్జర్వ్ ది ఈక్వేషన్స్, టు ఈక్వేషన్ నెంబర్ 4 అబ్జర్వ్ దట్, వీ అబ్జర్వ్ దట్ ఈక్వేషన్ నెంబర్ 4 మైనస్ ఏ ప్లస్ సి, దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. సో 6th ఈక్వేషన్ తీసుకోండి, 6 ఇంప్లైస్ మైనస్ ఏ ప్లస్ సి, ఇదంతా కూడా 0, దీని వాల్యూ దీని ప్లేస్లో 0 రాసేయండి. 0 మైనస్ 2d ఈజ్ ఈక్వల్ టు 1, d ఈజ్ ఈక్వల్ టు -1 బెట్. అలా తెలివిగా చేస్తే కనుక 2 వాల్యూస్ వచ్చేసినాయి. ఇంక ఈ డి వాల్యూ కూడా వచ్చిందంటే మిగతా వాల్యూస్ అన్న ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఈ వాల్యూస్ నీకు బి వాల్యూ తెలుసు, డి వాల్యూ తెలుసు, ఆ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే కనుక మనం మిగతా రిమైనింగ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, ఇందులో మీకు బి వాల్యూ తెలుసు, డి వాల్యూ తెలుసు, అంటే కాన్స్టెంట్ కూడా కంపేర్ చేయాలన్నమాట. అంటే ఈ కాన్స్టెంట్ కూడా కంపేర్ చేస్తుంటే మనకి బి తెలుసు, డి తెలుసు, దాని నుంచి ఏ వచ్చేస్తుంది అనమాట. ఓకే, అందుకని ఇక్కడ కూడా నేను ఏం రాస్తానంటే ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ అండ్ కాన్స్టెంట్ టర్మ్స్, అది కూడా కంపేర్ చేద్దాం. అప్పుడు ఒక ఈక్వేషన్ నెంబర్ 7 ఫామ్ అవుతుంది. 7 ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు, హియర్ కాన్స్టెంట్ ఈజ్ 3. This is equation number 7.
ఇప్పుడు 7 యూజ్ చేసుకుంటే కనుక బికాస్ బి తెలుసు మనకి, డి తెలుసు, ఏ వచ్చేస్తుంది అనమాట. లేకపోతే కనుక ఈ ఈక్వేషన్స్ ఎందుకు ఉపయోగపడతలేదు మనకి బి వచ్చింది, డి వచ్చింది. ఈ రెండు ఉపయోగించుకుని ఏదైనా ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. అందుకని నేను ఏం చేస్తానంటే కనుక 7 ఉపయోగించుకుంటాను అనమాట. అందుకని ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ కాన్స్టెంట్, ఆ కాన్స్టెంట్ టర్మ్ కూడా కంపేర్ చేయవలసి వచ్చిందన్నమాట. ఎందుకంటే దాంట్లో ఒక వాల్యూ మనకి 2 వాల్యూస్ తెలుసు కాబట్టి ఇంకొక అన్నోన్ వాల్యూ ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా మనం చేసిందే మెథడ్ 1 నుంచి చేసుకుంటూ వస్తున్నాం, 1, 2, 3లో కూడా. సో నో మోర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, రిమైనింగ్ వాల్యూస్ నేను ఈ పక్కన చెరిపేసి చేస్తాను, చూద్దరు కానీ. ఓకే, రైట్ డౌన్. మన కాన్స్టెంట్ ఏ ప్లస్ బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాన్స్టెంట్ 3. ఆ ఈక్వేషన్ నెంబర్ 7. ఈ 7లో బి వాల్యూ, డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తుంటే నాకు ఏ వాల్యూ 3/2 వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ చూడండి, ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ కంపేర్ చేసినప్పుడు ఈక్వేషన్ నెంబర్ 4. సో 4 ఇంప్లాయిస్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంప్లాయిస్ మైనస్ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ అంటే 3/2 మైనస్ 3/2 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, 3 ఈజ్ ఈక్వల్ టు 3/2. వీ గెట్ ది 4 వాల్యూస్, ఏ 3/2, బి 2, C 3/2, D -1/2. All these values substituting in 1, we get the partial fractions. Okay, what is A? A is equal to 3/2. What is B? B is equal to 2. What is C? C is equal to 3/2 into X plus what is D? D is equal to -1/2, that equal to -1/2. These three are the partial fractions of 1. ఓకే, దీన్ని మీరు సింప్లిఫై చేయగలిగితే కనుక చేయండి, లేకపోతే ఎలా వదిలేసినా పర్లేదు. సింప్లిఫికేషన్ ఏంటి? దట్ ఈక్వల్ టు 3/2 ఇంటూ 1 - x ప్లస్ 2/1 - x హోల్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ చూడండి ఇక్కడ 2 LCM, దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. వాట్ ఈజ్ LCM? 3x - 1. Okay, so these three are the partial fractions of given proper fraction. So this is the problem number 2. Next I am going to explaining problem number 3. Problem number 3 says that resolve x square plus 1 by x square plus x plus 1 whole square into partial fractions. So here g of x contains repeated irreducible factor. X square plus x plus 1 is a irreducible factor. This factor is irreducible factor. అయితే మెథడ్ 2లో ఒక లీనియర్ ఫ్యాక్టర్ మోర్ దాన్ 2 టైమ్స్, మోర్ దాన్ 1 టైం రిపీట్ అయితే కనుక సబ్స్టిట్యూషన్ మెథడ్ చెప్పాను. కానీ ఇర్రిడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్లో ఆ మెథడ్ పనిచేయదు. ఎందువల్లంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 టీ అనుకుని ఈ విధంగా చేస్తే కనుక ఇలా చేయకూడదు ఇక్కడ. ఎందువల్లంటే బికాజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఇర్రిడ్యూసిబుల్ ఫ్యాక్టర్. ఆ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఓన్లీ లీనియర్ ఫ్యాక్టర్స్లో మాత్రమే పాసిబిలిటీ అవుతుంది. ఇక్కడ మనం సిస్టమేటిక్గా ప్రకారం చేసుకుని వెళ్ళిపోవాలి. మెథడ్ 2లో లీనియర్ ఫ్యాక్టర్స్ రిపీట్ అయినప్పుడు ఏ విధంగా అయితే కన్సిడర్ చేసుకున్నామో అదే కన్సిడరేషన్ ఇక్కడ కొంచెం మోడిఫికేషన్ తోటి చేస్తాం అన్నమాట. ఓకే, వాట్ ఈస్ సొల్యూషన్? గివెన్ x square plus 1 by x square plus x plus 1 whole square, that equal to. So here irreducible factor x square plus x plus 1 repeated 2 times. So irreducible consideration ఏంటి? cx plus ax plus b by x square plus x plus 1 plus 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మళ్ళీ ఇంకో కన్సిడరేషన్. ఏ బి కంప్లీట్ అయిపోయింది. సిఎక్స్ ప్లస్ డి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. మెథడ్ 2లో లీనియర్ ఫ్యాక్టర్స్ రిపీట్ అయినప్పుడు ఏ విధంగా అయితే చేసామో అక్కడ ఏ బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ గోన్ లైక్ దిస్ ఎలాగైతే కంప్లీట్ చేసామో అలాగే ఇర్రిడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్లో మెథడ్ 4లో కూడా అలాగే చేయాలి. బికాజ్ జీ ఆఫ్ ఎక్స్ కంటైన్స్ రిపీటెడ్ ఇర్రిడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్. కన్సిడరేషన్ ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఎల్సిఎం అదంతా కూడా సేమ్, దట్ ఈక్వల్ టు వాట్ ఈజ్ ఎల్సిఎం? ఎల్సిఎం ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే అని చెప్పానంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, దిస్ ఈజ్ ఎల్సిఎం. ఇందులో ఇది 1 టైం రిమూవ్ చేయాలి, దట్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి, ఇంకా రిమైనింగ్ పార్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. ఇక్కడ ఏం రాయాలి? ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇంక రిమైనింగ్ పార్ట్ 1. సో 1 ఇంటూ సిఎక్స్ ప్లస్ డి. సో హియర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇది ఆల్వేస్ క్యాన్సిల్ అయిపోతుందని చెప్పాను కదా. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. బట్ హియర్ దెర్ ఈజ్ నో లీనియర్ ఫ్యాక్టర్. సబ్స్టిట్యూషన్ మెథడ్ మనకు పనిచేయదు. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ రెండు కూడా మల్టిప్లై చేసేసి ఇక్కడ
ఎక్స్ క్యూబ్ టర్మ్స్ అంటే ఏఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్ టర్మ్స్, ఎక్స్ స్క్వేర్ టర్మ్స్, ఎక్స్ టర్మ్స్ కాన్స్టెంట్స్ కామన్ తీసుకుని ఈక్వేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ కాన్స్టెంట్ టర్మ్స్. We get the 3 or 4 equations. By solving that equations we get the A, B, C, D values. That value substituting here. ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఇక్కడ నుంచి ప్రాసెస్ అంతా కూడా మీకు తెలిసిందే, అదంతా కూడా మనం ఇప్పుడు చేసి బోర్డు మీద చేసి మీకు చూపిస్తాను. ఇదంతా కూడా మీకు తెలుసున్న వర్కింగ్ ప్రాసెస్ కాబట్టి నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేసి, అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయటం కుదరదు ఇక్కడ, ఎల్సిఎం తీసుకున్న ఎలా చేయాలో ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేసి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇక్కడ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది మిగిలింది. మల్టిప్లై చేస్తే కనుక ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ కాన్స్టెంట్ టర్మ్స్ని ఒక ఆర్డర్లో రాసుకున్నాను. ఈక్వేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ కాన్స్టెంట్స్. ఫస్ట్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏ, ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 టర్మే ఉంది, ఎక్స్ క్యూబ్ లేదు, అంటే దట్ మీన్స్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ 0 ఇంటూ ఎక్స్ క్యూబ్ అని రాసుకోవచ్చు. తర్వాత ఎక్స్ స్క్వేర్ని 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి 0 ఇంటూ ఎక్స్ ప్లస్ 1, ఇలా నేను ఒక ఫార్మేట్లో రాసుకున్నాను అనమాట. సో ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఇది ఏ, బట్ హియర్ 0, అంటే ఏ వాల్యూ తెలిసిపోయింది, ఏ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఏ ప్లస్ బి, a plus b is equal to x square term 1, x square coefficient 1, here a plus b, equating on both sides x square coefficient, that means a plus b is equal to 1, a plus b is equal to 1, but here a is equal to 0, 0 plus b is equal to 1, b is equal to 1, we get the two values, a is equal to 0, b is equal to 1. Next, equating on both sides x coefficient a plus b plus c, here x coefficient 0, so a plus b plus c is equal to 0, a 0, b 1, c ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో c ఈజ్ ఈక్వల్ టు -1, 3 వాల్యూస్ వచ్చేసినాయి. ఇంకా ఫైనల్గా లాస్ట్ వాల్యూ కంపేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కాన్స్టెంట్ b ప్లస్ d, హియర్ కాన్స్టెంట్ 1, b ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 1, d ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ b, బట్ b ఈజ్ ఈక్వల్ టు 1, 1 మైనస్ 1 0, d ఈజ్ ఈక్వల్ టు 0. We get the 4 values a, b, c, d. That values substituting here a 0, ఇది 0 అయిపోతుంది, b 1, అంటే 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ c మైనస్ 1, దట్ ఈక్వల్ టు c ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ c వాల్యూ, c మైనస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 0, అంటే మైనస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. దీస్ టూ ఆర్ ది రిక్వైర్డ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ గివెన్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఏబిసిడి వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. 0 ఇంటూ సంథింగ్ 0, ఓకే, బి 1, ఓకే, సో సి మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 0, డి 0, సో దట్ ఈక్వల్ టు ఎక్స్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో దీస్ టూ ఆర్ ద రిక్వైర్డ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ గివెన్ ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లమ్ నెంబర్ 3 is over. Next, last problem, fourth problem. Okay, I am going to explaining problem number 4. Okay, the fourth one says that resolve x power 4 plus 24x square plus 28 by x square plus 1 whole cube. Here, non-linear factor, that means irreducible factor repeated 3 times. X square plus 1 is a irreducible factor. Repeats 3 times. Okay, into partial fractions. Consideration is same. మనం ఫోర్త్ ప్రాబ్లంలో ఎలాగైతే చేసామో థర్డ్ ప్రాబ్లంలో ఎలాగైతే చేసామో సేమ్ డిటో అలాగే చేసుకురావాలి. అయితే క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మెథడ్ 4 మెథడ్ 5లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా చేయాలి. ఈక్వేషన్స్లో ఏమన్నా తేడా వచ్చినాయంటే కనుక వాల్యూస్ మొత్తం చేంజ్ అయిపోతాయి. ఓకే, మరి ఇది కన్సిడరేషన్ ఏంటి, సొల్యూషన్. ఓకే, నేను కన్సిడరేషన్ వరకు చెప్తాను, ఆ సింప్లిఫికేషన్స్ ఈక్వేషన్స్ అన్నీ మీరు సాల్వ్ చేయాలి. లేదా నేను బోర్డు మీద మొత్తం కంప్లీట్గా చేస్తాను, మీకు అసైన్మెంట్లో క్వశ్చన్స్ ఎలాగా ఉంటాయి కాబట్టి మీరు అందులో కూడా ప్రాక్టీస్ చేద్దరు కానీ. ఓకే, గివెన్ దట్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 ప్లస్ 24x స్క్వేర్ ప్లస్ 28 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ క్యూబ్. వాట్ ఈజ్ అవర్ కన్సిడరేషన్? ఇక్కడ పనిచేసే సబ్స్టిట్యూషన్ మెథడ్. అదే లీనియర్ ఫ్యాక్టర్లు అయితే కనుక చక్కగా దీన్ని 1 minute చేసేయచ్చు. దట్ ఈక్వల్ టు ఏ బై ఫస్ట్ నాన్ లీనియర్ ఫ్యాక్టర్, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 3 times రిపీట్ అయింది కాబట్టి కన్సిడరేషన్ ఎలా ఉండాలి, ఏఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ ఏబి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సిఎక్స్ ప్లస్ డి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ సి అయిపోయింది, డి అయిపోయింది, కంటిన్యూషన్ ఈఎక్స్ ప్లస్ ఎఫ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ క్యూబ్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈ విధంగా కన్సిడర్ చేసుకోవాలి. నాన్ లీనియర్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయితే అన్ని టైమ్స్ అలా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మన కన్సిడరేషన్ ఏంటి,
ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్కి ఏఎక్స్ ప్లస్ బి 1 టైం రిపీట్ అయింది, మళ్ళీ 2 టైమ్స్ రిపీట్ అయింది, సిఎక్స్ ప్లస్ టీ 3 టైమ్స్ రిపీట్ అయింది, ఈఎక్స్ ప్లస్ ఎఫ్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయింది, ఎఫ్ తర్వాత జీ, అలా 26 లెటర్స్ వరకు వాడేసుకుంటామే మనం. ఓకే, ఇక్కడ ఎల్సిఎం తీయటం అదేలాగా చూడండి. ఎక్స్ పవర్ 4 ప్లస్ 24 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 28 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ ఎల్సిఎం? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ క్యూబ్. ఇక్కడ ఎల్సిఎం ఏదైతుందో అదే అవుతుంది. ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ రైట్ విచ్ వాల్యూ? ఏ వాల్యూ రాయాలి ఇక్కడ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, ఇందులో 1 టైం రిమూవ్ చేయాలి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. 2 మిగిలితే ఇంకొకటి క్యాన్సిల్ అయిపోయింది. ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 2 టైమ్స్ ఉంది, ఇందులో 2 టైమ్స్ రిమూవ్ చేయాలి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఈఎక్స్ ప్లస్ ఎఫ్. ఇక్కడ ఏం రాయాలి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 3 టైమ్స్ రిపీట్ అయింది, ఆ 3 టైమ్స్ ఇందులో రిమూవ్ చేస్తే ఇంకేముండదు అనమాట. దట్ మీన్స్ 1, దట్ ఈక్వల్ టు 1. ఇది ఎప్పుడు కూడా ఈ సైడ్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. దట్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 ప్లస్ 24 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు ఇంక మనకి ఈ ఈక్వేషన్ మిగులుతుంది. ఈ ఈక్వేషన్ మిగిలితే ఇక్కడ లీనియర్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి సబ్స్టిట్యూషన్ మెథడ్ పనిచేయదు. మొత్తం దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసి ఏఎక్స్ ప్లస్ బి పెట్టి మల్టిప్లై చేసి ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇది మామూలుగా వదిలేసి టర్మ్స్ అన్నీ కూడా చక్కగా డిగ్రీ ఆర్డర్ వైజ్లో రాసుకుంటూ రావాలన్నమాట. అదంతా నేను ఇక్కడ చేస్తాను. మొత్తం అన్ని వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేసి చూపిస్తాను చూడండి. సో మొత్తం బోర్డు మీద నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇదంతా రాసాను చూడండి. అన్ని వాల్యూస్ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. ఇంకా అందులో మనకు రావాల్సింది ఏంటి? ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ వాల్యూ రావాలి. ఓకే, చూడండి ఇది ఎంత చేసాం. ఇదంతా కూడా ఓపిక్గా చక్కగా పేషెన్సీగా చేయాలి, అంతేగాని చిక్కగా పడకూడదు. ఓకే, సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే కనుక ఏ ఇంటూ ఎక్స్ పవర్ 5 ప్లస్ బి ఇంటూ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఇది ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇది ప్లస్ ఎక్స్ ఇంటూ ఇది ప్లస్ కాన్స్టెంట్. సో ఈక్వేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ పవర్ 5, ఎక్స్ పవర్ 4, ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అండ్ కాన్స్టెంట్ టర్మ్స్. ఓకే, సో ఫస్ట్ ఎక్స్ పవర్ 5 టర్మ్ ఏ ఇక్కడ లేదు, 0, ఏ వాల్యూ వచ్చేసింది. మనకి ఇవ్వడానికి ఇంత పెద్ద ఈక్వేషన్స్ ఎన్ని ఉంటాయి కానీ సింపుల్గా వచ్చేస్తాయి వాల్యూస్ అన్నీ కూడా. మీరు పెద్ద కష్టపడవలసిన అవసరం లేదు. మీరు ఈక్వేషన్ ఫామ్ చేసుకుంటూనే ఉంటుంది అనమాట. అయిపోయి ఇంత ఉంది, దీనికి ఈక్వేషన్స్ ఉన్నాయి, సాల్వ్ చేయడం కష్టమేమో అయిపోయి అని మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. కానీ ఇదంతా రాసుకుని ఇదంతా సింప్లిఫికేషన్ ఇక్కడ వరకు మీరు కష్టపడి చేయగలిగితే ఇంకా అక్కడి నుంచి వాల్యూస్ ఆటోమేటిక్గా ఈక్వేషన్స్ కూడా మీరు ఏం సాల్వ్ చేయట్లేదు. చూడండి ఏ వాల్యూ వచ్చేసింది? ఎక్స్ పవర్ 5 కోఎఫిషియంట్ ఇక్కడ ఏ, మరి ఇక్కడ లేదు, ఏ ఈజ్ ఈక్వల్ 0. మరి ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ బి, మరి ఇక్కడ ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ 1, ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు కదా. అంటే బి వాల్యూ కూడా వచ్చేసింది. 2 వాల్యూస్ చాలా సింపుల్గా వచ్చినాయి. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ 2a ప్లస్ సి, బట్ హియర్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ లేదు. 2a ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -2a. ఏ వాల్యూ తెలిసిపోయింది కాబట్టి సి వాల్యూ కూడా 0. అంటే 3 వాల్యూస్ వచ్చినాయి. ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 1, సి ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ అయింది. ఎక్స్ స్క్వేర్ 2b ప్లస్ డి, 2b ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 24. 2b ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 24. ఐ వాంట్ డి, డి ఈజ్ ఈక్వల్ టు 24 మైనస్ 2b. బి అంటే 1 కదా, 24 మైనస్ 2 22. డి వాల్యూ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఎక్స్ టర్మ్ a plus c plus e. Here x term, there is no x term, that equal to 0. a plus c plus e is equal to 0. a value 0. Next c value కూడా 0. నెక్స్ట్ ఈ వాల్యూ కూడా ఆటోమేటిక్గా 0 అయిపోయింది. సో e ఈజ్ ఈక్వల్ టు 0. మొత్తం అన్ని వాల్యూస్ వచ్చేసినాయి. ఏ, బి, సి, డి, ఈ. ఇంకొక వాల్యూ రావాలి. 5 వాల్యూస్ వచ్చినాయి. ఎఫ్ వాల్యూ రావాలంటే బి ప్లస్ డి ఎఫ్. దీన్ని కాన్స్టెంట్, ఇక్కడ కాన్స్టెంట్ ఎంత ఉంది? 28. దీని నుంచి ఎఫ్ వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో బి ప్లస్ డి ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హియర్ కాన్స్టెంట్ 28. హియర్ బి వాల్యూ 1. వాట్ ఈస్ డి వాల్యూ? 22. వాట్ ఈస్ ఎఫ్ వాల్యూ? ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. 28. దిస్ ఇంప్లైస్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఎఫ్? 28. ఇది మైనస్ 23. 28 మైనస్ 23 5. ఎఫ్ వాల్యూ ఈజ్ 5. అన్ని వాల్యూస్ వచ్చేసినాయి. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. All these values substituting here, we get the required 3 partial fractions. A value 0 రాస్తారు, b 1 by x square plus 1, c value 0 రాస్తారు, d 22 by x square plus 1 whole square plus ఈ వాల్యూ 0 రాస్తారు. మరి ఆ వాల్యూస్ అన్ని జీరోస్ వచ్చినాయి. అలా రావాలని రూల్ ఏం లేదు. ఒకసారి 0 రావచ్చు, 0 రాకపోవచ్చు. ఎఫ్ అంటే కనుక 5 by x square plus 1 whole cube. So the required partial fractions are 1 by x square plus 1 comma 22 by x square plus 1 whole square comma 5 by x square plus 1 whole cube.
నేను బోర్డు మీద రాస్తాను, కాపీ చేసుకుందరు. కానీ ఇదంతా కూడా మీరు కాపీ చేసుకోండి, రైట్ డౌన్. ABCDEF ఆల్ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. అంటే 0 × x + b అలా రాసుకుంటూ వెళ్ళిపోతే కనుక నాకు మిగిలినటువంటి, సో ద రిక్వైర్డ్ పార్షల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ దిస్ ప్రాపర్ ఫ్రాక్షన్ 1/x² + 1 ఒకటి, 22/x² + 1 హోల్ స్క్వేర్ ఒకటి, 5/x² + 1 హోల్ క్యూబ్ ఒకటి. దీస్ 3 ఆర్ రిక్వైర్డ్ పార్షల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ గివెన్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. సో ఇన్ దిస్ క్లాస్ 3 ప్రాబ్లమ్స్ కంప్లీటెడ్. టోటల్గా దీని మీద మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేశాను. ఈ 4 ప్రాబ్లమ్స్ చాలా క్లియర్గా నోట్స్లో కాపీ చేసుకుని మీకు అసైన్మెంట్ ఇస్తున్నాను. ఇక్కడ అసైన్మెంట్ డిస్ప్లే చేస్తున్నాను. ఆ అసైన్మెంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు చక్కగా ఓన్గా ప్రాక్టీస్ చేయండి. ఎంత టైం తీసుకున్నా పర్లేదు, అంతేగాని ఫ్రెండ్ని అడిగేసి ఇవన్నీ కూడా చేయకండి. ఓకే, ఆ అసైన్మెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి టోటల్గా 4 మెథడ్స్ కూడా మంచి గ్రిప్గా ఉంటే నెక్స్ట్ మెథడ్ 5 వస్తుంది. ఆ మెథడ్ 5 కూడా 4 మెథడ్స్ బాగా కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు మెథడ్ 5లోకి వెళ్ళాలి, అప్పటి వరకు వెళ్ళకూడదు. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ 3 problems completed, 4 problems completed. So method 4 is over. Okay, tomorrow onwards method 5. Okay, today class is over.